హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వ్లాగ్స్. హైదరాబాద్లో చాలా ఫేమస్ స్వీట్ షాప్స్లో ఈ ఆల్మండ్ స్టిక్స్ దొరుకుతాయి, బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టి తీసుకునే బదులు మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో దానికోసం ముందుగా నేను కొన్ని ఆల్మండ్స్ తీసుకున్నాను, వాటిని సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకొని దాంట్లోకి బటర్ యాడ్ చేసుకున్నాను. ఈ బటర్ బార్ అనేది 100 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ 1/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటే మనకు 1/3 కప్ ఆఫ్ పౌడర్ రెడీ అవుతుంది. దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని విస్క్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర విస్కర్ లేదు అని అంటే ఈ రెండింటిని మిక్సర్లోకి యాడ్ చేసుకుంటే మనకి ఇలా స్మూత్ పేస్ట్ రెడీ అవుతుంది. దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ మైదా యాడ్ చేసుకుందాము. నేను మైదా ఇక్కడ 1 ఫుల్ కప్ అండ్ 1/4 కప్ తీసుకున్నాను. అంటే 1 and 1/4 కప్ ఆఫ్ మైదా పౌడర్ తీసుకున్నాను. దీన్ని వేళ్ళతో మాత్రమే మిక్స్ చేసుకోండి. సో దీన్ని కొంచెం కలుపుకున్నాక దీంట్లోకి 1/2 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదంటే స్కిప్ చేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా వేళ్ళతో కలిపితే మనకి లంప్ లాగా ఫామ్ అవుతుంది. దాంట్లోకి ఇందాక చాప్ చేసుకున్న బాదం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండిని మరీ ఎక్కువగా కలపకూడదు. నార్మల్ ఇలా బాల్ రెడీ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బటర్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే ఒక కవర్కి ఆయిల్ కానీ గీ కానీ పూసుకొని దాంట్లో ఈ బ్యాటర్ పెట్టుకొని ఇలా మీద నుంచి దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఒక 3/4 సెంటీమీటర్ అంత థిక్నెస్ ఉండేలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. సో వన్స్ ఇది స్ప్రెడ్ అయ్యాక మీరు బటర్ పేపర్ తీసేసి నైఫ్తోని ఇప్పుడు మనం స్టిక్స్ లాగా కట్ చేసుకుందాము. నైఫ్ అనేది షార్ప్ నైఫ్ తీసుకోండి. జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్న నైఫ్ అయితే దానికి పిండి అతుక్కొని స్ప్రెడ్ డిస్టర్బ్ అవుతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాక మళ్ళీ ఆ కవర్ కానీ పేపర్ కానీ ర్యాప్ చేసేసి ఫ్రీజర్లో ఒక 20 to 30 minutes పెట్టండి. బటర్ అనేది హార్డ్ అయ్యి స్టిక్స్ మనకి హ్యాండ్లింగ్కి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇవి ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రిడ్జ్లోంచి తీసాక మనకి ఇలా కొంచెం గట్టి పడతాయి ఆ స్టిక్స్ అనేవి. నెక్స్ట్ నేను ఎయిర్ ఫ్రైయర్ రెడీ చేసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ వేసుకుని అందులో పెట్టుకుంటున్నాను. మీరు ఎయిర్ ఫ్రైయర్ అయినా ఓవెన్ అయినా 170 degreesలో 13 to 15 minutes వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్ లేదు అని అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేయండి. దాంట్లో స్టవ్ మీద ఉండే స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ మీద ఈ బిస్కెట్స్ అనేది పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes వరకు పెడితే మీకు బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇన్ కేస్ మీరు స్టవ్ మీద కుక్ చేసుకుంటే మీరు సాల్ట్ ఏ బౌల్లో అయితే వేసుకుంటున్నారో ఆ బౌల్ థిక్నెస్ కింద బేస్ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సో దట్ అవి మాడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ నేను ఎయిర్ ఫ్రైయర్లోకి అన్ని షిఫ్ట్ చేసుకున్నాను. దాన్ని 170 degreesలో 15 minutes పెడుతున్నాను. సో ఒక 10 minutes తర్వాత నేను మళ్ళీ తీసి దాన్ని తిప్పుకుంటాను. ఎందుకంటే కింద సైడ్ కూడా ప్రాపర్గా కలర్ వచ్చేంత వరకు బేక్ అవుతాయి అవి. ఒకవేళ మీరు అవెన్లో కానీ స్టవ్ మీద కానీ చేసుకుంటే అలా టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, వన్ సైడ్ బేక్ అయిపోయింది 10 minutesలో. నేను మళ్ళీ ఆఫ్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఆన్ చేశాను. సో ఇంకో 10 minutesలో సెకండ్ సైడ్ కూడా బేక్ అయిపోయింది. సో అంతేనండి, ఆల్మండ్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. సో పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు జస్ట్ 4 to 5 ఇంగ్రీడియంట్స్తోని ఇలా సింపుల్గా చేసి పెట్టండి. చాలా బాగా వస్తాయి అండ్ మీకు కూడా చాలా నచ్చుతాయి. సో మీరు కూడా రెసిపీ ట్రై చేసి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు రెసిపీ ఎలా వచ్చిందనేది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.